అడవిలో వదిలేస్తాడు. మరి అడవిలో ఉన్నటువంటి హిరణ్యుడు ఆయన సాకిన దానికి ఆ కులంలోనే పెరిగిపోతాడు. పెరిగిపోయిన తర్వాత ఆయన వాళ్ళ నాయన పైన శ్రీకృష్ణుడి పైన యుద్ధం పోయినప్పుడు చనిపోతాడు. చనిపోయినప్పుడు ఈ కులంలో చిన్నతనంలోనే ఈయన్ని లీడర్గా పెట్టుకుంటాడు. లీడర్గా పెట్టుకొని ఈయనకి ఇంకా విలువిద్యలో ఇంకా నాకు ప్రావీణ్యం రావాలా అంటే అప్పటికి కౌరవులు పాండవులకి విద్య నేర్పించే ఆయన ద్రోణాచార్యుడు ఉంటాడు. ఆయన ద్రోణాచార్యం పోయి అడుగుతాడు, నాకు విద్య నేర్పియండి అంటే, లేదు నువ్వు ఎరుకుల కులంలో జన్మించినావు అంటే, ఎరుకుల వాళ్ళు నిషాద్ అనే వాళ్ళు కూడా మన బోయాళ్ళు అందములే, బోయాళ్ళు ఎరుకులళ్ళు. కాబట్టి మీకు మేము మీ తక్కువ కులంలో పుట్టినా కాబట్టి విద్యను నేర్పించము అంటారు. అప్పుడు ఆయన మళ్ళా అడవికి వచ్చి ఆ ద్రోణాచార్యుని బొమ్మను చేసుకొని ఆయన విద్య నేర్చుకొని ప్రావీణ్యం సంపాదిస్తాడు. ఒకసారి కౌరవులు పాండవులంతా కూడా అడవికి వచ్చినప్పుడు ఈయన ఆకారం చూసి వాళ్ళ కుక్కలు, కౌరవులు పాండవుల కుక్కలు ఈయన చూసి అరుస్తాయి. అరిచినప్పుడు ఆయన కోపం వచ్చి ఆ కుక్కకి 7 బాణాలు క్షణంలో నోరు తెరిచి మూసేలోగా 7 బాణాలు వదులుతాడు. 7 బాణాలు వస్తే ఆ కుక్క అట్లా పడిపోతుంది. మళ్ళీ ఆ విషయాన్ని ద్రోణాచార్యం దగ్గరికి కౌరవ పాండవులు తీసుకెళ్తే, ఎవరు నేను నీకే అర్జునికే కదా విలువిద్యలో ప్రావీణ్యం సంపాదించి అంతా జరిపించినాను, నీకంటే ఎవరు లేదు అనుకుంటే ఎవడు 7 బాణాలు ఒకేసారి వేసినాడంటే, అట్లా మళ్ళీ అడవికి వచ్చి ఆరాధిస్తే ఎవరు నువ్వు అంటే ఏకలవ్యుడిని ఇట్లా గిరిజనుడిని అంటే, నీకెవరు మీ గురువు ఎవరు అంటే మళ్ళీ ద్రోణాచార్యం బొమ్మ చూపిస్తాడు. ఆయనే మా గురువు అంటే నేనే ఆ ద్రోణాచార్యుడు అంటే, ఆ ద్రోణాచార్యుడు అర్జును కంటే వీడు ముందున్నాడు కాబట్టి వీడిని తగ్గించాలనే ఉద్దేశంతోనే మరి గురు కానుకగా ఏమిస్తావు అంటే, మీరు ఏమడితే అది ఇస్తాను గురువర్య అని చెప్పి అత్యుత్తమ ప్రపంచంలోనే ఉత్తమ శిష్యుడు మన ఏకలవ్యుడు. ఏమిస్తామంటే బొటంరేటు ఇవ్వన్నాడు. కాబట్టి ద్రోణాచార్యుడు బొటంరేటు అడిగితే బొటంరేటు కట్ చేసి బొటంరేటు ఇస్తాడు. బొటంరేలు ఇచ్చినాడు కదా అని చెప్పేసి ఆయన దాంట్లో కొంత శక్తి తగ్గింది, కానీ పూర్తిగా ఏమీ తగ్గలేదు. ఆయన అట్లే ఉండి సైన్యాన్ని నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తూ ఉండికి చివరికి శ్రీకృష్ణుని చేతిలోనే ఏకలవ్యుడు మరణిస్తాడు. ఎందుకంటే ఆయన శ్రీకృష్ణుడు దేవతల వైపు మనుషుల వైపు ఉంటే ఈయన రాక్షసుల వైపు ఉంటాడు. చివరికి ఆయన చనిపోయేటప్పుడు శ్రీకృష్ణుడు ఒక మాట చెప్తాడు, నీవు సోదరుడు, నీవు మా చిన్ననాయన కొడుకు, నువ్వు శాపం వల్ల ఇట్లా అయిపోయినావు, నిన్ను చంపినాం కానీ నిజమైన వీరుడు నీవు అని చెప్తాడు. అయినా ఆయన ద్రోణాచార్యుని కోపంతో నాకు నా బొటలో తీసుకున్నాడు కాబట్టి మళ్ళా పునర్జన్మలో ఆయన దుష్టద్యుమ్ముడయ్యి ద్రోణాచార్యుని తల తీసేస్తాడు. మళ్ళీ ఆ విధంగా చరిత్ర ఇట్లా కథ ఉంది. ఏది ఏమైనా ఆయన చెప్పేది దీని అర్థం ఒకటే, మనం ఎంతటి ప్రావీణ్యత ఉన్నా, ఎన్ని విలువిద్యలు ఎంత ప్రావీణ్యత ఉన్నా అన్నిట్లో ఉన్నా కూడా మనము మంచి వైపుకే ఉండాలి. చెడు వైపుకు మన బల పరాక్రమాలను చూపించకూడదు. మంచోళ్ళ వైపు ఉంటే బాగుంటాము, చెడ్డోళ్ళ వైపు ఉండకూడదు. మరి మాటల తీరు అంతా కూడా బాగుండాలి. ఇప్పుడు మనం చూస్తుంటాం ఎక్కడైనా ఒక గ్రామాల్లో పల్లెటూరులో లింగాయట్స్ బ్రాహ్మణ్స్ ఇట్లా కొంతమంది ఉంటే వేరే వాళ్ళు కూడా అంతే సూక్ష్మంగా మాట్లాడుకుంటూ బాగా కూడా చదువుకుంటారు. అలా కాకుండా చెడ్డ వైపు వాళ్ళ దగ్గర ఉంటే మనం చెడ్డగా మాట్లాడతాము, అట్లా ఉంటాం. కాబట్టి విద్యావంతుల దగ్గర ఉంటే విద్యావంతులుగా ఉంటాము, మంచి చెడు వైపు ఉంటే చెడ్డగా ఉంటాము. అలా కాకుండా మంచి వైపుకే మనం మొగ్గు చూపాలా. మంచి వైపుకి చూపిస్తే మనం మంచిగా ఉంటామని చెప్పేసి చరిత్ర చెబుతూ ఉంది. మరి పాటలోనే ఉంది, ఏది కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకు కరగని వెలుగవుతారు, ఇలవేలుపులవుతారు. ఆ పాటలో వాల్మీకి గురించి, ఏకలవ్యుని గురించి, శబరి గురించి వర్ణిస్తారు. వాళ్ళ అలాంటి గిరిజనులైనా కూడా అత్యుత్తములు వాళ్ళు అని చెప్పేసి వర్ణిస్తారు. కాబట్టి ఎరుకులవాడనైతేనేమి గురికలవాడే మొనగాడు, గురి ఉన్నవాడే మొనగాడే, అంతేగాని కులం దేముంది అని ఆ పాటలో ఉంది. వాల్మీకి కూడా అంటే 2 పక్షులు ఉంటే ఆ పక్షుల్లో ఒక పక్షిని చంపేస్తాడు. చంపేసి అది బాధతో అరుసుకొని కింద పడుతుంది. మళ్ళీ ఆయనకి మనసు పరిపక్వత చెందుతాడు, రామాయణాన్ని రాస్తాడు, మహాకవిగా వెలిసినాడు. మరి అలాగే ఈయన ఏకలవ్యుని గురించి, శబరి కూడాను ఎంగిలి పండ్లు ఇచ్చినా కూడా శ్రీరాముడు ఎంతో తీయగా ఉన్నాయని ఆరగిస్తాడు.
ఆయన నీ ఎంగిలి పండ్లు కదా అని చెప్పేసి అనుకోలేదు, నా పైన ప్రేమతో ఇచ్చింది కదా అని ఆ ఎంగిలి పండ్లు రుచి చూసినాడు శ్రీరాముడు. కాబట్టి ఏకలవ్యుడైతే ఏమి, వాల్మీకి అయితే, శబరి, వీళ్ళంతా మన గిరిజనులైన వాళ్ళకి మంచి స్థానం వచ్చింది. అలాగా మనం కూడా ఏకలవ్యుని ఆదర్శంగా తీసుకొని మనం మంచి వైపుకే మొగ్గు చూపాలి. మనడు కూడా బాగా చదువుకున్నాం, మీకు అందరికీ తెలుసు. మన డిఎస్పీ సారు మనడే, మళ్ళీ డిఈ ఇంజనీరు.